నా స్టైల్లో పప్పుచారు. ఓకేనా. ముందుగా నేను వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఏంటివి ఇవి? మునక్కాడలు. వీటిని కూడా కట్ చేసి పెట్టుకుంటాను. వాష్ చేసి చింతపండు నానబెట్టుకున్నాను. వీటిని కూడా కట్ చేస్తాను ఫస్ట్. ఆలోపు వీటిని కట్ చేసే లోపు కుక్కర్లో పప్పును పెట్టేసుకుందాం. కుక్కర్లో పప్పును పెట్టేసానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేయాలి. చెప్పాను కదా, పప్పు కుక్కర్లో పెట్టేశాను. ఆలోపు వీటిని కట్ చేసుకుందామని క్యారెట్, ఆనియన్, బెండకాయ, దోసకాయ, చింతపండు కూడా నానిపోయింది. ఇది కరివేపాకు వాటర్లో వేసుకున్నాను. కొత్తిమీర అండి, పోపు దినుసులు, ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. నూనె వేసుకున్నానండి. నూనె వేసుకున్నాక అది కాగాక కొంచెం జీలకర్ర వేసాను, నూనె కాగిందా లేదని చూడడం కోసం. నూనె కొంచెం కాగిందండి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. చూపించాను కదా ముందే నేను ఏమేమి వేస్తాను అనేవి. పోపు దినుసులు వేసాను. ఇందులో గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ వేసాను. ఆనియన్ వేసాను. బెండకాయ మునక్కాయలు వేసాను. క్యారెట్, దోసకాయలు వేసేసాను. అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి నీట్గా. ఒకసారి కలుపుకుంటే మొత్తం అన్నీ కలిసిపోతాయండి నీట్గా. కరివేపాకు వేస్తున్నాను ఇందులో. కాసేపు మగ్గనిద్దాము ఇలాగే. ఆలోపు పప్పు సంగతి చూద్దాం మనం. పప్పు ఉడికిపోయింది. కుక్కర్లో పప్పు వేసాను కదా, పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చింతపండు నీళ్ళు పప్పులో వేసేద్దాము. పప్పులో చింతపండు నీళ్ళు కలుపుకున్నానండి. కలుపుకున్నాక కాసేపు ఇలానే ఉంచి మూత పెట్టేసేద్దాము. చివరగా ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము. ఉప్పు వేయాలండి. అలాగే ధనియాల పొడి వేసాను. అప్పట్లో చివరగా ఒక 4 రెమ్మలేసి ఇలా మూత పెట్టేసేవాళ్ళు. ఇప్పుడైతే అలా చేయట్లేరు. ఒకసారి అలా చేద్దామని ఒక 4 రెమ్మలు వేసాను. కరివేపాకు రెమ్మలు.